ఇంకేమీ కనిపించదా? ఏది మంచి చేస్తున్నామో, చెడ్డ చేస్తున్నామో, ఇది అక్రమ కిన్నారాలో రేపే ఒకవేళ పదవి పోతే ఇది ఇబ్బంది పడుతుంది అని ఎందుకు ఆలోచించరు సార్? ఈ రాజకీయ నాయకులు ఉండి చాలామంది ఆలోచిస్తారు. అధికారంలో లేకపోతే ఇలాంటివి చేయలేం కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే చేయాలి అని ఆలోచిస్తారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా క్రమబద్ధీకరణగా చేసుకోవచ్చు కదా. అదే క్రమబద్ధీకరణకు కుదరక సమయించాలిగా ముందు చేసే తర్వాత చూసుకుందాం అనుకుంటారు. అందుకనే కదా అధికారాంతమందు చూడవాలి నా అమ్మ సౌభాగ్యములని అధికారం పోయిన తర్వాత వస్తుంది అని చెప్పి. కాబట్టి అది చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇప్పుడే మారింది కాబట్టి కొంచెం వేడి ఎక్కువగా ఉంది. పైగా అక్కడ ఈ ఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ విశాఖ తాడేపల్లి గోయింగ్ టు బి కీ ఏరియాస్ ఆ విషయంలో. తాడేపల్లి అంటే క్యాపిటల్ జోన్. సార్ ఏంటి డిప్యూటీ సీఎం గారు వరుస సమీక్షలట, అంటే పాలన మీద పట్టు సాగిస్తున్నారు అనుకోవచ్చా? పట్టు బిగిస్తున్నారు. అంటే నేను సీరియస్ పాలిటీషియన్, నేను ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దీని మీద నా ముద్ర వేస్తాను. ఇదేదో జస్ట్ పదవి ఇలా వచ్చింది ఆ పద్ధతి కాదు. నేను ఐఎమ్ ఏ సీరియస్ రూలర్. ప్రతిపక్షంలోనే కాదు ప్రభుత్వ పక్షంలో కూడా నేను గట్టిగా ఉంటాననే ఒక మెసేజ్, ఒక సంకేతం ఆయన ఇవ్వదలుచుకున్నారు. దానికోసం వరుసగా సమీక్షలు చేస్తున్నారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర దానికి సంబంధించి పర్యావరణము, తర్వాత పారిశుధ్యం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యత పారిశుధ్యానికి ఇచ్చింది. దానికి తగినట్టే ఇప్పుడు జగ్గయ్యపేటలో అతిసారము అది రావటం వల్ల ఇంకా కొన్ని చోట్ల ఇక్కడ కూడా మనకు తెలంగాణలో కూడా కనిపిస్తాయి. కాబట్టి కొంచెం దానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆ స్వచ్ఛాంధ్ర అనే దాని మీద అనేక కోణాల్లో శ్రద్ధ పెడితే అక్కడ 2,000 కోట్ల దాకా 200 కోట్ల దాకా ఉండాల్సినవి ఇంత తక్కువగా ఎందుకు ఉన్నాయి, దీని మీద మీరు నాకు నోట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన అడిగారని చెప్తున్నారు. అది ఏమేం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఆయన సీరియస్గా రంగంలోకి అయితే దిగారు. షెడ్యూల్ పూర్తి చేసినట్టుగా 1 by 1 ఆయన పూర్తి చేస్తున్నారు. అధికారులతో కూర్చోవటము, ఎమ్మెల్యేలతో కూర్చోవటము, ఉద్యోగ సంఘాలతో కూర్చోవటము, ఇవన్నీ వరుసగా చేస్తున్నారు. బహుశా ఈ ప్రాసెస్లోనే తన నియోజకవర్గ పర్యటన కూడా ఆయన పెట్టుకున్నారు. ఆ మిగతా శాఖల వాళ్ళకు కూడా మీరు ఫలానా పద్ధతిలో పనిచేయండి అని కొంత చెప్పారంటే. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తించాలి, నిన్న కూడా చెప్పా, వర్క్ కల్చర్. కాంగ్రెస్ వర్క్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. కేసీఆర్కి ఒకటి ఉండేది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు 18 గంటలు నిద్రపోకపోవడం, ఇదే ఆయనది ఒకటి ఉంది. బట్ వాట్ ఈజ్ పవన్ కల్చర్? ఇప్పుడు జగన్ ఒక విధంగా చేశారు. వాళ్ళతో పోలిస్తే ఈయన లెస్ పొలిటికల్, మోర్ పాపులర్, అంతే కదా. ఈయన రాజకీయాల్లోకి వచ్చిందే ఒక 10 ఏళ్ళు, అందులో బాగా గత 5 ఏళ్ళ నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు. అనుకోని స్థాయిలో అధికారంలోకి వచ్చారు. ఫోకస్గా ఉన్నారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు, సెంటర్ ఆఫ్ అటెన్షన్గా ఉన్నారు. అటెన్షన్ మీరు కేవలం ప్రత్యర్థుల అటెన్షనే కాదు, భాగస్వామ్య పక్షాల అటెన్షన్ కూడా ఆయన మీద చాలా ఎక్కువగా ఉంది. సో ఇటువంటి అప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన, రుజువు చేసుకోవాల్సిన ఒక స్థితిలో దశలో పవన్ కళ్యాణ్ ఉన్నారు రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కూడా. ఇంకోటేమో నిజంగానే గతంలో అప్పుల పాలైంది, అది లేదు ఇది లేదు, ఇవన్నీ చాలా విమర్శలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో డబ్బులు అయితే లేవు, ఏ రాష్ట్రం దగ్గర లేవు, ఇక్కడ అసలు లేవు. సో ఆ రీత్యా కూడా పని జరగాలంటే వాటి అన్నింటినీ ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం ఉంది. అందుకనే చేస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది. సరైన అధికారులను తెచ్చుకొని వాళ్ళకు కొంచెం ఉత్సాహం ఇచ్చి. ఇంకోటి కూడా ఉంది, చాలా శాఖలు వేరే రకరకాల పార్టీలు ఉన్నప్పుడు ఎవరి పనులు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మీకు కనుక గ్రిప్ ఉంటేనే మీరు వాటిని అడిగి మీరు చేయగలుగుతారు. లేదా నేను ఈ సబ్జెక్ట్ కాదండి అంటారు. మీరు వర్మ మన విషయం మాట్లాడదాం అంటే అంతే కదా. సో ఎందుకు కాదు, ఇది పలానా విధంగా అవుతుంది అని నేను చెప్పగలిగిన పరిస్థితి నాకు ఉండాలి. సో కాబట్టి ముందు దాని ఇంటర్నల్ డైనమిక్స్, అంతర్గత గమన సూత్రాలు, చలన సూత్రాలు ఏంటి, మనుషులు ఎవరు, మనీ మ్యాటర్స్ ఏంటి, ఇక్కడ మాయాజాలం ఏంటి, తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీడియాలో అంటే మనం పలానాన్ని తీసుకున్నారు, శాఖ బొమ్మ వేస్తాము, వాళ్ళు ఏదో చెప్తారు, అంతటితో అయిపోతుంది. కానీ అసలు పని అక్కడ జరుగుతుంది. తర్వాత ఇది అనౌన్స్మెంటే కదా, కమెన్స్మెంట్ అక్కడ జరుగుతుంది. అది దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే సార్, ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రగడ ఇలా కొనసాగుతూ ఉంటుందో, ఇదొక సీరియల్ లాగా? అంటే దాని